హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈ వీడియోలో మనము 'అవతార్' మూవీకి టోటల్‌గా ఎంత కలెక్షన్ వచ్చింది, మన ఇండియా లెవెల్‌లో ఎంత వచ్చింది, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత వచ్చింది, అండ్ వరల్డ్ వైడ్‌గా ఎంత వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్‌గా మాట్లాడేసుకుందాము. ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడకుంటే మీరు వెళ్లి వెంటనే ఈ మూవీని చూసేయండి. ఎటువంటి డౌట్స్ పెట్టుకోకండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది అండ్ ఫ్యామిలీతో చూడండి. ఆ గ్రాఫిక్స్, విజువల్స్‌కి మనం పెట్టిన డబ్బులు వర్తబుల్ రా అనిపిస్తుంది. ఈ మూవీకి మన ఇండియా లెవెల్‌లో చాలా చోట్ల నెగెటివ్ టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్ వచ్చింది, మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మూవీకి మాత్రం కలెక్షన్స్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఫ్యూచర్‌లో ఏ మూవీ రిలీజ్ అయినా గాని, ఇంక్లూడింగ్ మన 'వారణాసి' మూవీ రిలీజ్ అయినా గాని, ఈ మూవీ కలెక్షన్స్‌ని టచ్ కూడా చేయలేదు అనే విధంగా ఈ మూవీకి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఈ మూవీ రూ. 4,450,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో మనకు ఈ మూవీ రిలీజ్ అయింది. ఇక డే 1 కలెక్షన్స్ వచ్చేసి 1,523,00,00,000 జస్ట్ డే 1లో రాబట్టగలిగింది. దీని గురించి మనం ఒక వీడియో చేసాం. ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉంది. వెళ్లి చెక్ చేయండి. ఇక డే 2లో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలలో రూ. 8,00,00,000 వసూలు చేసింది. ఇక డే 2లో మన ఇండియా లెవెల్‌లో అన్ని చోట్ల నుంచి రూ. 71,00,00,000 వసూలు చేయగలిగింది డే 2లో. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి వరల్డ్ వైడ్‌గా చూసుకున్నట్లయితే రూ. 1,130,00,00,000 మనకు డే 2లో 'అవతార్' మూవీ రాబట్టగలిగింది. జస్ట్ 2 రోజులనే రూ. 2,650,00,00,000 వసూలు చేయగలిగింది ఈ మూవీ. ఇక ఈ డే 3 విషయానికొచ్చినట్లయితే ఈ సండే వీకెండ్ ఉండడంతో ఈ మూవీకి కలెక్షన్స్ అయితే భారీగానే పెరుగుతున్నాయి. జస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటి వరకు రూ. 6,00,00,000 అయితే కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకు నైట్ షోలు, బెనిఫిట్ షోలు మొత్తం ముగిసేసరికి 11-13,00,00,000 అయితే మనకు సండే థర్డ్ రోజు వస్తున్నాయి. ఇక మన ఇండియా లెవెల్‌లో అన్ని చోట్ల నుంచి వచ్చే కలెక్షన్స్ చూసుకున్నట్లయితే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 35,00,00,000 వరకు రాబట్టిన ఈ మూవీ ఈ సండే థర్డ్ రోజు పూర్తయ్యేసరికి 82,00,00,000 వరకైతే రాబట్టగలిగింది. ఇక ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా మూవీకి వచ్చే థర్డ్ రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 800-900,00,00,000 వరకు రాబట్టిన ఈ మూవీ ఓవరాల్‌గా అన్ని షోలు పూర్తయిపోయేసరికి రూ. 1337,00,00,000 వరకైతే వసూలు చేయగలుగుతుంది ఈ డే 3 కలెక్షన్స్‌లో. జస్ట్ 3 డేస్‌లో ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ ఆల్‌మోస్ట్ తిరిగొచ్చేసినట్టే. ఒకసారి ఆలోచించండి. డే 1లో 1,523,00,00,000 రాబట్టింది. డే 2 వచ్చేసరికి 1,130,00,00,000 రాబట్టింది. డే 3 వచ్చేసరికి 1337,00,00,000 రాబట్టగలుగుతుంది అనంటే ఒకసారి అర్థం చేసుకోండి. మూవీకి కలెక్షన్స్ ఏ రేంజ్‌లో వస్తున్నాయో. ఆల్‌మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ని కూడా రీచ్ అయిపోయింది. డే 4లో ఖచ్చితంగా లాభాల వైపే ఈ మూవీ దూసుకెళ్తుంది. ఇక ఈ మూవీకి 3 రోజులలో టోటల్‌గా ఎంత వచ్చింది అనంటే 3,987,00,00,000 మనకు 3 రోజులలో ఈ మూవీకి తిరిగొచ్చేసింది. 3,987,00,00,000 ఈ మూవీ కలెక్షన్స్ మన భాషలో మనందరికీ అర్థం కావాలని మన ఇండియన్ కరెన్సీ భాషలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. గ్రాసు, నెట్టు, మిలియన్స్, బిలియన్స్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా మందికి అర్థం కాదని చెప్పేసి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇలాంటి జెన్యూన్ అప్‌డేట్స్ కోసం, జెన్యూన్ రివ్యూస్ కోసము మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో గురించి ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ మనం 6,000 ఉన్నాం. కొంచెం గట్టిగా సపోర్ట్ చేస్తే మనం 10,000 రీచ్ అయిపోతాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.